ఈ సిరీస్లోని లాస్ట్ వీడియోలో మనం డైనోసార్స్ ఎలా అంతరించిపోయాయో తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనుషులు ఎలా పుట్టారు, ఎవల్యూషన్ ఎలా జరిగింది, ఇన్ని లక్షల జీవరాశులు భూమి మీద ఉన్న మనిషి మాత్రమే ఎలా ఈ మొత్తం సమస్తాన్ని రాజ్యం చేస్తున్నాడు, ఈ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. చింపాంజీలు, గొరిల్లాలు, ఒరంగుటాన్లు, బోనోబోలు వీటన్నింటినీ కలిపి ద గ్రేట్ ఏప్స్ అంటారు. ప్రస్తుతం మన భూమి మీద మనుషులకు చాలా క్లోజ్ రిలేషన్లో ఉన్న జంతువులు ఇవే. మనుషులు, గొరిల్లాలు, చింపాంజీలు వీటన్నింటినీ హోమినిడ్స్ అంటారు. వీరందరిలో ఎవరికి తోకలుండవు. అన్ని జంతువులు 2 కాళ్లతో నడవగలవు. అన్నింటిలోనూ బ్లడ్ గ్రూప్స్ సేమ్గా ఉంటాయి. మనుషుల్లా వీటిలో కూడా ఏ, బి, ఏబి, ఓ ఇలా బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి. ఇవే కాదు, ఇంకా చాలా అలవాట్లు ఏప్స్లో మనుషుల్లో కామన్గా ఉంటాయి. మనుషుల డిఎన్ఏ చింపాంజీల డిఎన్ఏ 99% మ్యాచ్ అవుతుంది. గొరిల్లాల డిఎన్ఏ 98% మ్యాచ్ అవుతుంది. వీటికి కూడా మనలాగే ట్రైకోమాట్రిక్ కలర్ విజన్ ఉంటుంది. అంటే మనకు ఎలా అయితే అన్ని కలర్స్ కనిపిస్తాయో వీటికి కూడా అలాగే కనిపిస్తాయి. అలా అయితే మనం కూడా ఈ చింపాంజీల నుండే మనుషుల్లాగా మారామా అంటే దానికి ఆన్సర్ నో అని చెప్పాలి. మరి మనుషులు ఎక్కడి నుంచి వచ్చారు అనేది ఒక క్వశ్చన్. ఇది తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం భూమి మీద జీవం ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది అనే విషయాలను తెలుసుకోవాలి. సుమారు 400 కోట్ల సంవత్సరాల ముందు ఈ భూమి అంతా నీటితో కప్పి ఉండేది. ఈ నీటిలో సూక్ష్మజీవుల కంటే చిన్నగా ఒక ఆర్గానిజం పుట్టుకొచ్చింది. దీన్ని సైంటిస్టులు సింపుల్గా ఫస్ట్ యూనివర్సల్ కామన్ యాన్సిస్టర్ ఫూకా అని పిలిచారు. ఇంకో 100 కోట్ల సంవత్సరాల వరకు ఈ ఫూకా అనేది ఎవాల్వ్ అవుతూ ఒక యూనిసెల్యులార్ ఆర్గానిజం లాగా మారింది. దీనికి లాస్ట్ యూనివర్సల్ కామన్ యాన్సిస్టర్ లూకా అని పేరు ఇచ్చారు. లూకా అనేది ఒక ప్రోకారియోట్ మెంబ్రెన్స్ అయి ఉండొచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. సైంటిస్టుల ప్రకారం ఈ లూకా అనే ఆర్గానిజంలో 355 జీన్స్ ఉన్నాయి. ఈ 355 జీన్సే ఇప్పుడు భూమి మీద బ్రతుకుతున్న ప్రతి ఒక్క జీవి లోపల ఉన్నాయి. అంటే ఈ లూకా నుండే ఎవాల్వ్ అవుతూ ఇప్పుడున్న ప్రతి జీవం పుట్టుకొచ్చింది. దీన్ని అర్థం చేసుకోవాలంటే ఎవల్యూషన్ని ఒక చెట్టులాగా ఊహించుకోండి. ఎలాగైతే ఒక చెట్టు పెరుగుతూ దాని కొమ్మలు పెరిగి వాటికి ఇంకొన్ని చిన్న చిన్న కొమ్మలు, ఆ కొమ్మలకు ఇంకా చిన్న చిన్న కొమ్మలు పుడతాయో అలాగే ఒక లూకా అనే ఆర్గానిజం కాలక్రమేణా ఎవాల్వ్ అవుతూ అన్ని రకాలుగా మారుతున్న ఎన్విరాన్మెంట్తో రియాక్ట్ అవుతూ కొత్త డిఎన్ఏలతో కలుస్తూ రకరకాల జీవులను పుట్టించింది. అందులోని ఒక చిన్న కొమ్మ యొక్క చివరి భాగంలో ఈ మనుషులున్నారు. ఇంకో పక్క కొమ్మలో కోతులు, ఇంకో కొమ్మలో మిగిలిన జంతువులు, ఇలా ప్రతి కొమ్మ చివర ఒక జంతువునో లేదా ఒక పక్షినో ఊహించుకోండి. ఎవల్యూషన్ అనేది ఈ విధంగా జరిగింది. అన్ని జీవులు లూకా నుండే వస్తే ఇలా వేరువేరుగా ఎలా మారాయి అనుకుంటున్నారా? దీనికి ఆన్సర్ కూడా ఈ వీడియోలోనే తెలిసిపోతుంది. కొన్ని లక్షల సంవత్సరాల తరువాత ఈ లూకా అనేది 2 మైక్రో ఆర్గానిజమ్స్ లాగా డివైడ్ అయ్యింది. ఒకటి ఆర్కియా, 2 బ్యాక్టీరియా. ఇలాగే ఇంకొన్ని లక్షల సంవత్సరాలు గడిచే కొద్దీ ఈ బ్యాక్టీరియాలో మార్పులు చెందుతూ సైనోబాక్టీరియా అనేది పుట్టుకొచ్చింది. దీనివల్ల ఫోటోసింథసిస్ జరిగి ఆక్సిజన్ అనేది భూమిపై పుట్టింది. ఇలా భూమి నిండా బ్యాక్టీరియాస్తో ఆక్సిజన్తో నిండిపోయింది. ఇలా ఎవల్యూషన్ అవుతూ ఈ సెల్లో ఒక న్యూక్లియస్ ఫామ్ అయ్యి ఈ సైనోబాక్టీరియా క్లోరోప్లాస్ట్ గా మారింది. ఇక్కడ నుండే చెట్ల యొక్క పుట్టుక మొదలవుతుంది. ఈ క్లోరోప్లాస్ట్ వల్లే చెట్లలో ఫోటోసింథసిస్ జరుగుతుంది. ఇదంతా జరగడానికి ఇంకో 100 కోట్ల సంవత్సరాలు పడుతుంది. ఇక భూమిపై డిఎన్ఏ, బ్యాక్టీరియా, ఆక్సిజన్ సంపూర్ణంగా ఉండడంతో ఒక బ్యాక్టీరియా ఆక్సిజన్ తో రియాక్ట్ అయ్యి మైటోకాండ్రియాగా మారుతుంది. మైటోకాండ్రియాని మనం పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అని కూడా పిలుస్తాం. 90 కోట్ల సంవత్సరాల క్రితం ఈ సెల్ గ్రూప్స్ గా చేరి మల్టీ సెల్స్ గా మారాయి. ఇంకొన్ని కోట్ల సంవత్సరాలకు ఈ మల్టీ సెల్యులార్ ఆర్గాన్ ఒక వర్టిబ్రేట్ గా మారింది. అంటే అందులో ఒక వెన్నెముక పుట్టుకొచ్చింది. 48 కోట్ల సంవత్సరాల ముందు ఒక చేప లాంటి జీవం వెన్నెముకతో ఉంది. 37 కోట్ల సంవత్సరాలకు ముందు ఈ జీవం ఎవల్యూట్ అవుతూ చేపగా మారింది. ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ ప్రాసెస్ అంతా జరగడానికి ఇంచుమించు 370 కోట్ల సంవత్సరాలు పట్టింది. అంతేకాదు ఈ ప్రాసెస్ అంతా నీటిలోనే జరుగుతూ వచ్చింది. ఇలాగే మెల్లిగా కాలం మారే కొద్దీ ఈ చేపలలో కొన్ని బయటకు రావడం,
కొన్ని లోపలే ఉండడం చేశాయి. ఇలా బయటకు వచ్చే జీవాలలో మెల్లిగా కాళ్ళు రావడం ఏర్పడింది. ఆహారం కోసం బయటకు వచ్చిన జీవులు బయట సర్వైవ్ అవ్వడం తెలుసుకున్నాయి. బయట తిరగడం మరీ నీటిలో వెళ్లడం చేశాయి. బయట సర్వైవ్ అవ్వలేని జీవులు నీటిలోనే ఉండిపోయాయి. ఇలాగే కాలం కొద్దీ ఆంఫీబియన్స్ వచ్చాయి. అంటే ఇవి నీటిలోనూ భూమి మీద రెండు చోట్ల జీవించేవి. ఎగ్జాంపుల్ కప్పలు, ఆ తర్వాత రెప్టైల్స్, పాములు, తాబేళ్లు, మొసళ్ళు ఇవన్నీ పుట్టుకొచ్చాయి. ఇలా కాలం మారే కొద్దీ వీటిలో ఎవల్యూషన్ జరుగుతూ 23 కోట్ల సంవత్సరాల ముందు డైనోసార్స్ పుట్టుకొచ్చాయి. ఈ డైనోసార్లు ఎలా అంతరించిపోయాయి అనే విషయాన్ని నా డైనోసార్స్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. డైనోసార్స్ యొక్క అంతం మ్యామిల్స్ జీవించడానికి ఒక పెద్ద దారినిచ్చింది. ఒకవేళ డైనోసార్స్ బతికి ఉంటే మ్యామిల్స్కు బ్రతకడానికి అసలు ఛాన్సే ఉండేది కాదు. మనుషులు ఇప్పుడు ఉండేవారే కాదు. ఈ విధంగా ఎవల్యూషన్ అనేది ఒకే డైరెక్షన్లో కాకుండా పరిస్థితులను బట్టి మారుతూ కొత్త జీవనాలకు దారినిచ్చింది. 60 లక్షల సంవత్సరాలకు ముందు ప్రైమేట్స్ అనే ఒక జాతి పుట్టింది. ప్రైమేట్స్ అంటే 4 కాళ్ళుంటాయి. ప్రతి కాలికి 5 వేళ్లుంటాయి. అన్నిటికంటే ఇంపార్టెంట్, ఈ ప్రైమేట్స్ చెట్లను ఎక్కగలవు. కాలం మారే కొద్దీ ఈ ప్రైమేట్స్లో మార్పులు వచ్చాయి. ఈ ప్రైమేట్స్ అనే బ్రాంచ్ నుండి తోక మాయమై కోతులుగా మారిన ఒక బ్రాంచ్ పుట్టింది. ఈ ప్రైమేట్స్లో కొన్ని మెల్లిగా 2 కాళ్ళ మీద నడవడం స్టార్ట్ చేశాయి. దీనికి కారణంగా మెల్లిగా వాటి తోక మాయమైపోయింది. 44 సంవత్సరాల ముందు మొదటిసారిగా ఆర్డిపిటికస్ రామిడస్ అనే జీవి ఈస్ట్ ఆఫ్రికాలో 2 కాళ్ళపై నడవడానికి ప్రయత్నించింది. త్రవ్వకాల్లో దీని ఎముకలు ఈస్ట్ ఆఫ్రికాలో బయటపడ్డాయి. వీటిని కార్బన్ డేటింగ్ చేస్తే ఇవి అప్పుడప్పుడు 2 కాళ్ళపై నడవడానికి ప్రయత్నించేవి అని తెలిసింది. దీని తర్వాత 30 లక్షల సంవత్సరాల ముందు ఆస్ట్రలోపిథికస్ అనే జీవి పుట్టుకొచ్చింది. ఇది ప్రాపర్గా 2 కాళ్ళతో నడిచేది. 1974లో ఇథియోపియాలో దీని శతలాలు బయటపడ్డాయి. దీనికి సైంటిస్టులు లూసీ అని పేరునిచ్చారు. దీని పేరు మీదే లూసీ అనే మూవీ కూడా వచ్చింది. ఆ మూవీలో లూసీ అనే అమ్మాయి టైం ట్రావెల్ చేసి ఈ లూసీ అనే జీవిని కలుస్తుంది. ఈ లూసీ అనే జంతువు వేట కోసం మొదటిసారి రాళ్లను ఉపయోగించింది. ఈ రాళ్లు కూడా త్రవ్వకాల్లో బయటపడ్డాయి. కానీ అప్పటి లూసీ రాళ్లను ఆయుధాలుగా తయారు చేసేది కాదు. న్యాచురల్గానే ఏవి దొరికితే అవి వాడేది. ఈ స్పీసీస్ మాంసాన్ని, చెట్లని అన్నిటినీ తినేది. ఆ తరువాత దీని నుండే ఇంకో బ్రాంచ్ హోమో హ్యాబిలిస్ పుట్టుకొచ్చింది. అంటే హ్యాండీమ్యాన్. హోమో హ్యాబిలిస్ ఎక్కువగా పని చేసేవారు. వీరి టైంలో రాళ్లను ఆయుధాలుగా తయారు చేయడం మొదలైంది. తంజానియా, కెన్యాలో వీరి ఫాసిల్స్ దొరికాయి. ఇప్పటి వరకు ఏ జాతి వేటాడడం నేర్చుకోలేదు. ఏదైనా జంతువులు చనిపోయినవి కనిపిస్తే వాటిని తినడమో, లేదా వేరే జంతువులు వేటాడి మాంసాన్ని వదిలేస్తే అవి తినడమో చేసేవారు. ఇవి జంతువుల ఎముకలను చీల్చి వాటి మధ్యలో ఉండే బోన్ మ్యారోని కూడా తినేవి. దీనివల్లే వారి బాడీలో చాలా మార్పులు జరిగాయి. అలా మార్పులు జరుగుతూ 1,00,000 సంవత్సరాల ముందు హోమో ఎరెక్టస్ అనే జాతి పుట్టుకొచ్చింది. ఈ హోమో ఎరెక్టస్ అనే స్పీసీస్ మొదటిసారి ఆఫ్రికాను వదిలి ఆసియా మరియు యూరోప్ ఖండాలకు వలస వెళ్ళాయి. ఇప్పటికే ఈ స్పీసీస్లో చాలా మార్పులు వచ్చాయి. వేటను నేర్చుకున్నాయి. చెట్లలో ఉండే పండ్లను తినడం స్టార్ట్ చేశాయి. ఆయుధాలను తయారు చేయడం కూడా ఈ జాతి కాలంలోనే జరిగింది. మెల్లిగా మాంసాన్ని ఎండబెట్టి ప్రిజర్వ్ కూడా చేసేవారు. అన్నిటికంటే ఇంపార్టెంట్, వీరి కాలంలోనే మంట అనేది యూజ్ అయ్యింది. ఏదో కారణంగా అడవిలో మంటలు వచ్చి జంతువులు చనిపోతే ఆ మాంసాన్ని తిని కొత్త రుచిని తెలుసుకున్నారు. అలా కాలిన మాంసం బాగా నచ్చడంతో ఆ మంటను కంట్రోల్ చేయడం నేర్చుకున్నారు. మెల్లిగా ఒక రాయిని ఇంకో రాయితో కొట్టి మంటను పుట్టించడం నేర్చుకున్నారు. ఆఫ్రికాలోని ఒక గృహలో ఈ పర్పస్ఫుల్ ఫైర్ యొక్క ఆధారాలు దొరికాయి. వాటిని కార్బన్ డేటింగ్ చేస్తే అవి 1,00,000 సంవత్సరాల ముందువి అని తెలిసింది. ఇలా వండిన మాంసం తినడం వల్ల బాడీలో డైజెషన్ ఈజీగా జరిగేది. సో ఎక్స్ట్రా ఎనర్జీ అంతా బ్రెయిన్ సెల్స్ను ఇంక్రీజ్ చేయడానికి యూజ్ అయ్యింది. 5 లక్షల సంవత్సరాల ముందు 300 క్యూబిక్ సెంటీమీటర్స్ ఉండే బ్రెయిన్ 900 క్యూబిక్ సెంటీమీటర్ సైజ్కు పెరిగింది. సైంటిస్టుల ప్రకారం వీరు గ్రూప్స్గా నివసించేవారు. వీరికి మాట్లాడడానికి భాష లేకపోయినా సైన్ లాంగ్వేజ్ని యూజ్ చేసి వారి అనుభవాలు షేర్ చేసుకోవడానికి ప్రయత్నించేవారు. ఇలాగే ఎవాల్వ్ అవుతూ ఫైనల్గా హోమోసేపియన్స్ పుట్టుకొచ్చారు. హోమోసేపియన్స్ అంటే వైజ్ మెన్. ఇప్పుడున్న స్పీసెస్ అంటే మనందరం హోమోసేపియన్స్ కేటగిరీలోనే వస్తాం. ఇంచుమించు 3 లక్షల సంవత్సరాల ముందు ఈ హోమోసేపియన్స్ పుట్టుకొచ్చారు.
వీరి బ్రెయిన్ సైజ్ ఇంకా పెరిగి 1350 క్యూబిక్ సెంటీమీటర్స్ అయ్యింది. ఇంత పెద్ద బ్రెయిన్ వల్ల ఆలోచన విధానం పెరిగింది. వ్యవసాయం చేయడం నేర్చుకున్నారు. గృహల్లో గీతలు గీయడం, పెయింటింగ్ వేయడం నేర్చుకున్నారు. దీనివల్లే హోమోసేపియన్స్ మొత్తం ప్రపంచమంతా వ్యాపించి ఈ భూమిని రాజ్యం చేస్తున్నారు. 1856లో జర్మనీలో కొంతమంది ఆది మానవుల శిథిలాలు దొరికాయి. వాటిని కార్బన్ డేటింగ్ చేస్తే అవి 4 లక్షల సంవత్సరాల ముందు అని తెలిసింది. కానీ అది హోమోసేపియన్స్ కాదు. వారిని సైంటిస్టులు హోమో నియాండర్తాల్స్ అని పేరునిచ్చారు. ఎందుకంటే వీరి ఫాజిల్స్లో హోమోసేపియన్స్ ఫాజిల్స్లో చాలా మార్పులు కనిపించాయి. దీన్ని బట్టే ఎవల్యూషన్ అనేది ఒకే డైరెక్షన్లో కాకుండా ప్రతి దశలోనూ వేరువేరుగా మార్పులు చెందింది. ఏ జీవులైతే ఆ మార్పులను తట్టుకొని సర్వైవ్ చేయగలిగాయో అవి ఈ రోజుకు బ్రతికే ఉన్నాయి. ఏవైతే ఈ మార్పులను తట్టుకోలేకపోయాయో ఆ జాతులన్నీ అంతరించిపోయాయి. ఈ ఎవల్యూషన్ అనేది ఇప్పుడు ఆగిపోలేదు, జరుగుతూనే ఉంది. కానీ ఈ మార్పులు చాలా చాలా మెల్లగా అవుతుంటాయి. కాబట్టే మనం వాటిని పట్టించుకోము. ఈ విధంగా ఇప్పుడున్న ప్రతి జంతువు, పక్షి, మనిషి, పాము, కోతి అన్నీ ఒక చిన్న కణం ద్వారా, ఆ కణం భూమి ద్వారా, ఆ భూమి నీటి ద్వారా, ఆ నీరు నక్షత్రాల ద్వారా ఏర్పడ్డాయి. ఆ నక్షత్రం పగిలి ఆ డస్ట్ అంతా భూమిగా మారి అందులో యూనిసెల్యులార్ ఆర్గానిజం పుట్టి అది మల్టీ సెల్యులార్గా మారి కోట్ల సంవత్సరాలు జీవించి మెల్లిగా భూమిపై వచ్చి నడవడం నేర్చుకొని 2 కాళ్ళతో నిలబడి చెట్లు ఎక్కి ప్రైమేట్స్గా మారి హోమినిడ్స్గా మారి ఫైనల్గా హోమోసేపియన్స్గా జీవిస్తున్నాయి. చాలామంది ఎవల్యూషన్ను థియరీ అని, నిజం కాదు అని కొట్టిపడేస్తారు. కానీ ప్రతి థియరీ కూడా బయట దొరికే ఫ్యాక్ట్స్ నుండే చెప్పబడుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఫైనలీ జై హింద్.